హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికి. చాలా డేస్ అయింది వీడియోస్ పెట్టి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు కొన్ని ఆర్డర్స్ వచ్చాయి, బ్యాంగిల్స్ ఆర్డర్, అవి చేసుకున్నాను. అందుకే లేట్ అయిపోయింది. మీరెవరు నా వీడియోస్ కోసం ఎదురు చూడరని నాకు తెలుసు. ఈ రోజు అయితే సండే స్పెషల్ గా మా ఇంట్లో అయితే చికెన్ దోశ అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ పోసుకొని కొన్ని పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత ఉప్పు పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మంచిగా వాష్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ ని మంచిగా ఫ్రై చేసుకొని వాటర్ ఏం పోయిన అవసరం లేదు, వాటర్ ఆటోమేటిక్ గా వస్తాయి అనమాట. మీకు అవసరమైతే ఇక్కడ వాటర్ పోసుకోండి, అంటే ముక్క ఉడకలేదంటే ఖచ్చితంగా పోసుకోండి. ఉడికించుకున్న తర్వాత ఇక్కడైతే మా పాపకి నేను పక్కన తీసి పెడతాను అనమాట. అంటే కారం ఏమి వేయకుండా, స్పైసెస్ ఏమి వేయకుండా తీసి పెడతాను. ఇక్కడైతే నేను మళ్ళీ దోశ పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చికెన్ అయితే ఉడికిపోయింది. కారం వేసుకోవాలి, మీ స్పైస్ కి తగ్గ కారం వేసుకొని. నేనైతే ఎక్కువే తింటాను, అది మీకు తెలుసు కదా. కారం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించి తర్వాత వాటర్ పోసుకోవాలి. గ్రేవీ కోసం వాటర్ చాలా ఎక్కువనే మంచిగా మగ్గించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలన్నమాట. అంటే గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎమ్మి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ పక్కన అయితే దోశలు కూడా వేసేస్తున్నాను. వీడియో ముందు చెప్పాను కదా మీరు కొన్ని అద్భుతాలు చూస్తారని ఈ వీడియోలో. ఈ రోజు అయితే ఉమెన్స్ డే స్పెషల్ గా మా ఆయన అయితే నాకు దోశలు వేస్తున్నాడు అనమాట. ఫస్ట్ టైం వేసినా చాలా బాగా వేసాడు, చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు ఈ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా దోశ చికెన్ రెసిపీని కూడా ఒకసారి ట్రై చేయండి, తినండి, చాలా బాగుంటుంది. బాయ్ గాయ్స్.